టీమిండియా నమీబియాని 93 రన్స్ తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్ ద మ్యాచ్ హార్దిక్ పాండ్యా. మనలో ఫామ్ చూస్తుంటే మనం ఈ టోర్నమెంట్ కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచేలా ఉన్నాం. మీకు గుర్తుందా T20 వరల్డ్ కప్ 2024 ఆ టోర్నమెంట్లో మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టోర్నమెంట్ గెలిచేసినాం. ఇప్పుడు యూఎస్ఏ నమీబియాని ఓడించినాం. దాంతో లాస్ట్ 10 మ్యాచెస్లో మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టు బి హానెస్ట్, లాస్ట్ 26 మ్యాచెస్లో ఈ ఐసీసీ టోర్నమెంట్స్లో లాస్ట్ 26 మ్యాచెస్లో మనం కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయినాం. ఆ మ్యాచ్ ఏదో మీకు గుర్తే ఉంటుంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియాతో ఓడిపోయినాం. ఆ ఒక్క మ్యాచ్ మినహాయిస్తే లాస్ట్ 26 మ్యాచెస్లో మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. ఐ మీన్ టు సే అది ఒక్కటే ఓడిపోయినాం అని చెప్తున్నా. అది కూడా గెలిచి ఉంటే ఎంత బాగుండేది. వెరీ అన్ఫార్చునేట్. ఎనివే, ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడితే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్స్లో 209 రన్స్ కొట్టారు. టు బి హానెస్ట్, మన వాళ్ళ పవర్ ప్లే బ్యాటింగ్ చూస్తే నాకు అనిపించింది ఓకే, మొత్తానికి ఆ 280 రన్స్ కొట్టేటట్టు ఉన్నాం. ఎందుకంటే 7 ఓవర్స్లోనే 100 రన్స్ కొట్టేసారు. ఇంకా 13 ఓవర్స్ ఉన్నాయి. నేను అనుకున్నా నమీబియా చిన్న టీమే, ఐ మీన్ వాళ్ళకి మనలాగా క్వాలిటీ బౌలర్స్ లేరు కాబట్టి సో ఓకే ఈ మ్యాచ్లో 270-280 పోతుంది అనుకుంటే, బట్ వాళ్ళు స్పిన్ బౌలింగ్ బాగా చేశారు నమీబియా. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ 4 వికెట్స్ తీసుకోండు. ఆ మిడిల్ ఓవర్స్లో చాలా మంచి చేయడంతో స్కోర్ మొత్తం రిస్ట్రిక్ట్ అయిపోయింది 209 రన్స్కి. సంజు శాంసన్ ఆడిండి ఇవాళ, ఎందుకంటే అభిషేక్ శర్మకి హెల్త్ బాగాలేదు. ఇంకా అతని నుంచి ప్రాపర్ న్యూస్ రాలేదు, కన్ఫర్మేషన్ రాలేదు పాకిస్తాన్ మ్యాచ్ ఆడతారో లేదో అని. సంజుకి మంచి ఆపర్చునిటీ వచ్చింది, మళ్ళీ సరిగ్గా యూస్ చేసుకోలేం. మళ్ళీ బాగానే ఆడిండు, మంచి ఇంటెంట్ చూపించిండు. 8 బాల్స్లోనే 22 రన్స్ కొట్టిండు, సూపర్. కానీ ఇంకొంచెం ఎక్కువసేపు ఆడుంటే బాగుండేది. ఎందుకంటే వచ్చిందే చాలా రేర్ ఛాన్స్ కదా, వచ్చిన ఛాన్స్ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుండేది. ఎనివే, సంజు అవుట్ అయ్యాక ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. 24 బాల్స్లోనే 61 రన్స్ కొట్టాడు. క్రేజీ అనిపించింది. తన ఫామ్ని ఇంకా కంటిన్యూ చేస్తాడు న్యూజిలాండ్ సిరీస్ అండ్ ఇప్పుడు ఈ వరల్డ్ కప్. వీళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత స్కై అండ్ తిలక్ వర్మ నుంచి పెద్ద స్కోర్ రాలేదు, బట్ హార్దిక్ పాండ్యా సూపర్ ఆడిండు. 27 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. అండ్ తనే బౌలింగ్ చేసేటప్పుడు 2 వికెట్స్ కూడా తీసుకుంది కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అదేంటో రింకు సింగ్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. యూఎస్ఏ మ్యాచ్లో సరిగ్గా ఫినిష్ చేయలే, అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఈ 2 మ్యాచెస్ అంటే మనం చాలా ఈజీగా గెలిచినాం కాబట్టి పెద్ద పట్టించుకోరేమో ఎవరు, బట్ నెక్స్ట్ మ్యాచ్ అన్నా సరిగ్గా పర్ఫామ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తోటి. ఇప్పుడు వీళ్ళ ఫినిషింగ్ సరిగ్గా చేయకపోతే బాగోదు. పైగా ఈసారి పాకిస్తాన్ దగ్గర మంచి బౌలర్సే ఉన్నారు, ఎస్పెషల్లీ స్పిన్ బౌలింగ్ బాగా చేస్తారు. లాస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో చాలా పర్ఫామ్ చేశారు, చాలా బాగా ఆడిరు అంటున్నా. యూఎస్ఏ వాళ్ళు మనతో చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు కదా, అలాంటి యూఎస్ఏ టీంని వాళ్ళు చాలా ఈజీగా ఓడించారు. 2 మ్యాచెస్లో ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ పక్కా ఆడతా అనుకున్నారు రింకు సింగ్. మీరు ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ చూసి ఉంటే లాస్ట్ 11 బాల్స్లో టీమిండియా 4 రన్స్ మాత్రమే కొట్టింది. సో రింకు కనిపించి ఉంటుంది, సో ఇలా కదా ఆడేది, ఖచ్చితంగా తను ఫీల్ అయ్యి ఉంటాడు. నెక్స్ట్ మ్యాచ్ అయితే పక్కా ఆడతాను అనుకుంటున్నా. అండ్ నమీబియా బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా మంచి పర్ఫామ్ చేశారు. ఫస్ట్ 9 అవర్స్ వాళ్ళు 85 రన్స్ కొట్టారు. సో డీసెంట్ ట్రాక్లో ఉన్నారనమాట. నాకు అనిపించింది ఓకే వీళ్ళు మంచిగా ఆడుతారు, ట్రై చేస్తే అట్లీస్ట్ ఒక కాంపిటేటివ్ ఉంటుంది మ్యాచ్ మొత్తం, వన్ సైడ్ కాకుండా అనుకున్నా. బట్ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేసిండో అప్పుడు ఇక మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. తన బౌలింగ్లో 2 వికెట్స్ పడ్డాయి అంతే. ఇక ఆ తర్వాత వాళ్ళు తేలుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన ఏ నమీబియన్ బ్యాటర్ కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు టీమిండియాని. అవుట్ అయిపోతూ వచ్చారు, చాలా ఈజీగా వికెట్స్ పడిపోయినాయి ఆ తర్వాత. దాంతో 93 రన్స్ తేడాతో టీమిండియా గెలిచేసింది. ఈ నమీబియాని యూఎస్ఏ తోటి మనం చాలా ఈజీగానే గెలిచేసినాం, పెద్ద కష్టమేం పడలేదు. అఫ్కోర్స్ ఆ యూఎస్ఏ మ్యాచ్లో మనం ఒక పర్టికులర్ టైంలో ఓడిపోయినట్టే అనిపించిన, బట్ టువర్డ్స్ ద ఎండ్ మనం 29 రన్స్ తేడాతో గెలిచినాం. 29 రన్స్ అంటే T20లో పెద్ద తేడానే. అండ్ ఇప్పుడు నమీబియా తోటి ఏకంగా 93 రన్స్ తేడాతో గెలిచినాం. బట్ నెక్స్ట్ మ్యాచ్ మరింత వన్ సైడ్ అవ్వదు అనుకుంటున్నా ఈసారి, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర కూడా మంచి బౌలింగ్ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఈ నమీబియా మ్యాచ్లో చూస్తే స్పిన్ బౌలర్స్కి స్ట్రగుల్ అయ్యారు. ఎరాస్మస్ బౌలింగ్లోనే సరిగా అటాక్ చేయలేకపోయారు. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉస్మాన్ తారిక్ అని ఒక బౌలర్ ఉండు, అతను కూడా కొంచెం అనార్థడాక్స్ ఉంది, మొత్తం కొంచెం వియర్డ్ బౌలింగ్ స్టైల్ అనిపించింది. కొంతమంది అయితే అనుకుంటారు ఇతనే చెకింగ్ చేస్తున్నా అని, బట్ అది నేను చెకింగ్ అనుకోవట్లేదు, ఎందుకంటే ఐసీసీ ఎలో చేయదు కదా. సో అశ్విన్ కూడా అన్నాడు తను ఏంటంటే ఇట్లా ఆగేస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడండి. అశ్విన్ కూడా ఒక ట్వీట్ ఉంటుంది అఫీషియల్గా. తను ఏమన్నాడంటే బౌలర్కి ఆ మాత్రం చేయకుండా ఇట్లా ఆగేయడంలో తప్పేం లేదన్నాడు అనమాట. సో ఓకే, ఉస్మాన్ తారిక్ ఖచ్చితంగా
ఒక ఇంట్రెస్టింగ్ బౌలర్, మంచి బౌలర్. సో తన బౌలింగ్లో మన వాళ్ళు ఎట్లా స్ట్రగుల్ అవుతారో లేకపోతే ఎట్లా అటాక్ చేస్తారో చూడాలి. నేనైతే కోర్స్ మన వాళ్ళకి అటాకింగ్ అలవాటు ఉంది కాబట్టి అటాకే చేస్తాను అనుకుంటున్నా. బట్ ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను అనుకుంటున్నా లైక్ మరీ వన్ సైడ్ అయితే అవ్వదు ఈ పాకిస్తాన్ తోటి మ్యాచ్. ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది అనుకుంటున్నా. చూడాలి మరి ఎట్లుంటుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.